శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పుట్టపర్తి చేరుకున్నారు. పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్ విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు తిలకించారు. అనంతరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫోటో ఫ్రేమ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు గౌరవ వందనం సమర్పించి ఎన్సీపీ క్యాడెట్లు తోడ్కొని వచ్చారు. జెడ్పీ పాఠశాల క్యాంపస్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సీఎం మార్కులు పెంచుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అనంతరం సహజ వనరులు, పునరుత్పాదకం కాని వనరుల గురించి విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు పాఠం చెప్పారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలు కూడా ఇతరులు మరోమారు వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సీఎం సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్థుల దృష్టి పెట్టాలని విద్యార్థులకు సీఎం సూచించారు. అందరూ ఉద్యోగాలే కాదు, రాజకీయాల్లో కూడా వచ్చి ప్రజాప్రతినిధులుగా కూడా మారాలని సీఎం సూచించారు. నారా లోకేష్ బాగా చదువుకొని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని సీఎం వివరించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాలకు వచ్చి సేవ చేయాలని విద్యార్థులతో సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి? అది సహజ వనరులా ఏమన్నా కొంటున్నారా మీరు? నదులు ఉన్నాయి, ఇంకో పక్కన నేలలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు. అవునా కాదా? అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి. పునరుత్పాదక వనరులు అంటే ఏంటి? అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా? సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది? కాదమ్మా, సోలార్ ఎండ నుంచి వస్తుంది. అవునా కాదా? ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది, ఎండ అయిపోతుందా? తెల్లవారితే ఎండ వస్తుందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు? పునరుత్పాదక వనరులు. అవునా కదా? అంటే అన్ఎండింగ్ అన్నమాట. ఎంత కరెంటు కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి? సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేనికి ఉపయోగించుకోవచ్చు? ఇంటికి వాడుకోవచ్చు. నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా. రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా?
కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది. అవునా కాదా? సహజ వనరులు వాయువు వస్తుంది, పెట్రోల్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. అవి ఎన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలుగా, తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతాయి. అవునా కాదా? దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కం మానవ నిర్మిత వనరులు అంటే మీరు మనం ఏం చేయగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇనుము ఉంది. ఇనుముకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ ఓర్ కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు, దాంతో వస్తువులు తయారు చేస్తారు. ఏమేమి తయారు చేస్తారు? ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది, అడుంది, అదేంటది? విండో పైన ఉండే స్టీల్ ఉంది, పైన వేశారు కదా, కనపడదు కదా? మీ ఇల్లు కట్టారు కదా, రోడ్లు వేస్తారు కదా, అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా, ఇవన్నిటికీ ఇనుము వాడుతున్నావా లేదా? దాన్ని ఎవరు తయారు చేశారు? మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో. అవునా కాదా?